కార్గిల్ వార్ భారతీయ యుద్ధ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయం. కొండల మాటున దాగి కశ్మీర్పై కన్నేసిన పాకిస్తాన్ ముష్కరుల పీచమణిచి పంపించిన వీరోచిత పోరాటం. గల్వాన్, డోక్లాం, నిన్న మొన్నటి ఆపరేషన్ సింధూర్. ఈ విజయాలన్నిటికీ కార్గిల్ పోరాటమే స్ఫూర్తి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కార్గిల్ వారి నుంచి భారత్ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఆ పాఠాలే మన భారత సైన్యాన్ని మరింత రాటుదిల్చాయి. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన ఒక్కో సైనికుడిపై ఒక్కో పుస్తకం రాయొచ్చు. ఆ పోరాటం పాకిస్తాన్ను ఎంతలా భయపెట్టిందో చెప్పడానికి నాటి పాకిస్తాన్ డీజీఎంఓ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఇంతకీ ఆనాడు పాకిస్తాన్ డీజీఎంఓ ఏమన్నాడు? అంతగా భయపెట్టిన అంశాలేంటి తెలుసుకుందాం. కార్గిల్ విజయానికి గుర్తుగా ఇటీవలే 26వ కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకున్నాం. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. జాతీయ మీడియా ఛానళ్లలో కూడా పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా క్యా కरूं, మియా సాబ్నే జూటే ఖానే కే లియే అకేలే భేజ్ దియా అంటూ ఆనాడు పాకిస్తాన్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ తౌకీర్ జియా చేసిన వ్యాఖ్యలపై పలు కథనాలు ప్రచురితమయ్యాయి. కార్గిల్ యుద్ధంలో నాడు పాకిస్తాన్ ఎదుర్కొన్న ఇబ్బందులను వర్ణిస్తూ నాటి భారత డీజీఎంఓ, డిప్యూటీ డీజీఎంఓలతో తౌకీర్ జియా అన్న మాటలివి. ఏం చేయమంటారు? మియా సాబ్ నన్ను ఒంటరిగా పిడిగుద్దులు తినడానికి పంపించాడు అన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. ఆనాడు లెఫ్టినెంట్ జనరల్ తౌకీర్ చేసిన వ్యాఖ్యల తర్వాతే కార్గిల్ వారు ముగింపు దశకు చేరుకుంది. అసలేం జరిగిందంటే 1999 జూలై ప్రారంభంలో పాకిస్తాన్ దళాలు ఒత్తిడితో వెనక్కి తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జూలై 4న నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఫోన్ చేశారు. పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ దాటి పూర్తిగా వెనుక తగ్గడంతో చర్చల కోసం పాకిస్తాన్ డీజీఎంఓను పంపమని కోరారు. ఆ తర్వాత వాజ్పేయి ఆదేశాల మేరకు అప్పటి డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ నిర్మల్ చంద్ర విజ్, డిప్యూటీ డీజీఎంఓ బ్రిగేడియర్ మోహన్ భండారీ జూలై 11న అట్టారీ వద్ద పాకిస్తాన్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ తౌకీర్ జియాను కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనను కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నాటి డిప్యూటీ డీజీఎంఓ బ్రిగేడియర్ మోహన్ భండారీ గుర్తు చేసుకున్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత మరికొన్నేళ్లు సేవలందించిన మోహన్ భండారీ లెఫ్టినెంట్ జనరల్గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని రాఖిఖేత్లో నివసిస్తున్నారు. ఆనాటి ఘటనను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. డీజీఎంఓల సమావేశానికి కొంతమంది పాకిస్తాన్ సైనికాధికారులు వస్తారని అనుకున్నాం. కానీ లెఫ్టినెంట్ జనరల్ తౌకీర్ జియా ఒక్కరే రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. డీజీఎంఓల సమావేశాల్లోనే ఇది చాలా అరుదైన ఘటన. షెడ్యూల్ ప్రకారం మేము జూలై 11న ఉదయం 6:30 ఢిల్లీ నుండి అమృత్సర్కు బయలుదేరాం. ఉదయం 8:15 అమృత్సర్ చేరుకున్నాం. అక్కడి నుండి హెలికాప్టర్లో అట్టారీకి చేరుకున్నాం. సమావేశ స్థలానికి చేరుకున్న తర్వాత తనిఖీలు చేయడానికి నేను పాకిస్తాన్ వైపు వెళ్లాను. ఆ సమయంలో తౌకీర్ ఒంటరిగా స్మోక్ చేస్తూ కనిపించాడు. సియాచిన్పై చర్చల సమయంలో నేను అతనిని 3-4 సార్లు కలిశాను. ఏ క్యా హై తౌకీర్ అకేలే, ఒంటరిగా ఉన్నావేంటి అని అడిగాను. ఆ సందర్భంగా క్యా కरूं, మియా సాబ్నే జూటే ఖానే కే లియే అకేలే భేజ్ దియా, నన్నేం చేయమంటావు, తన్నులు తినడానికి మా మియా సాబ్ నన్ను ఒంటరిగా పంపించాడు అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. ఆనాటి ఘటనను మోహన్ భండారీ గుర్తు చేసుకున్నారు. మియాన్ సాబ్ అంటే అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నమాట. ప్రతినిధి బృందం లేకుండా ఒక డీజీఎంఓ సమావేశం జరగడం అసాధారణమైన విషయం. లాంఛనప్రాయంగా కొందరు పాకిస్తాన్ రేంజర్ అధికారులను పిలువమని తౌకీర్ జియాను భారత సైనిక అధికారులు కోరినప్పటికీ మొదటి సమావేశానికి ఆయన ఒక్కడే వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత 3 అధికారులు జాయిన్ అయ్యారు. అయితే భారత సైనిక అధికారులు ఉద్దేశపూర్వకంగా వారిని ఓ 10 నిమిషాలు వెయిట్ చేయించారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే కార్గిల్లో చొరబడేందుకు ప్రయత్నించి యుద్ధానికి కారణమైన పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకే అలా చేసినట్లు లెఫ్టినెంట్ మోహన్ భండారీ తెలిపారు. ఆ తర్వాత 3 గంటల పాటు డీజీఎంఓల సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో పాకిస్తాన్ అధికారులకు మన డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ నిర్మల్ చంద్ర విజ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ దాటి పూర్తిగా వెనుక తగ్గి సరెండర్ అయ్యారు. ఓటమిని అంగీకరించిన నేపథ్యంలో తౌకీర్ జియా ఆయనతో పాటు సమావేశంలో పాల్గొన్న 3 అధికారులు భారత అధికారులు చెప్పినట్లు నోట్ చేసుకున్నారు. ఏమైనా సందేహాలున్నాయా అని అడిగితే కూడా ఎలాంటి సందేహాలు లేవని అన్నట్లు మోహన్ భండారీ చెప్పారు. ఆ తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ తౌకీర్ జియా 3 రేంజర్స్ భారత్ ఏర్పాటు చేసిన భోజనం స్వీకరించి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. అయితే వెనక్కి తగ్గినట్లే తగ్గి పాకిస్తాన్ తన బుద్ధిని చూపించింది. వెనక్కి తగ్గిన తర్వాత ఎలాంటి ల్యాండ్ మైన్లు వేయొద్దని మన డీజీఎంఓ హెచ్చరించి పంపినా పాకిస్తాన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.
షరతులకు అంగీకరించినట్లే అంగీకరించి ఆ తర్వాత కూడా భారత భూభాగాలపై పాకిస్తాన్ దాడి చేసింది. దీంతో భారత్ కూడా ధీటుగా సమాధానమిచ్చింది. జూలై 15 నుండి 24 వరకు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ పోస్టులపై భారత సైన్యం భారీ షెల్లింగ్ చేసి గుణపాఠం చెప్పింది. దీంతో ఇక చేసేదేమీ లేక ముష్కర పాకిస్తాన్ తోకముడిచింది. జూలై 25 నాటికి యుద్ధం అధికారికంగా ముగిసింది. హింస కొనసాగించకుండా వారు ముందే లొంగిపోయి ఉంటే జూలై 16 లేదా 17 నాటికే యుద్ధం ముగిసేదని మోహన్ భండారీ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత కఠినమైన యుద్ధాల్లో కార్గిల్ వారు కూడా ఒకటి. పాకిస్తాన్ సైనికులు ఎత్తైన కొండలపై తిష్టవేయడంతో భారత సైనికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్గిల్ కొండల్ని ఆక్రమించుకోవాలని చూసిన పాకిస్తాన్ కుట్రల్ని విజయవంతంగా తిప్పికొట్టింది భారత్. శత్రు సైనికుల కళ్ళుగొప్పి రాత్రిపూట కొండలపై ఎక్కాల్సి వచ్చేది. పాకిస్తాన్ సైన్యాన్ని కార్గిల్ విడిచి పారిపోయేలా చేయడంలో ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా కీలక పాత్ర పోషించాయి. MiG-29, మిరాజ్ 2000 విమానాల ద్వారా వైమానిక దళం పాకిస్తాన్ సైనికులపై బాంబు దాడులు చేసి పాకిస్తాన్కు చెందిన 2 యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఆకాశం నుంచి వైమానిక దళం దాడి, భూతలం నుంచి బోఫర్స్ ఫిరింగుల నుంచి గుళ్లతో పాకిస్తాన్ సైనికులపై వర్షం కురిపించాయి. 2 నెలలకు పైగా కొనసాగిన ఈ యుద్ధంలో 527 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. పాకిస్తాన్కు చెందిన 3000 మంది సైనికులు కూడా మరణించారు. దేశాన్ని కాపాడడంలో ప్రాణాలను పడంగా పెట్టిన కార్గిల్లో విజయాన్ని నమోదు చేసిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. భారత సైనికుల శౌర్య పరాక్రమాలను గుర్తు చేసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.